ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా, జూనియర్ ఎన్టీఆర్ అనగానే అసలు ఆ పేరు చెప్పగానే నీకేం వెలిగింది మైండ్? వన్ టేక్ సింగిల్ టేక్. అంటే ఇప్పుడు బాలీవుడ్ లో హృతిక్ రోషన్ టాప్, ఇక్కడ ఎన్టీఆర్ సింగిల్ టేక్ యాక్టర్. ఇంకెలా కలిస్తే ఇంకేముంటది బ్రో? అందరూ విలన్ అంటారు, విలన్ కాదు బాదు ఒక సపోర్టింగ్ రోల్ అంటే ఇద్దరు ఫైటింగ్ చేస్తా ఉంటే అటు పక్క టాలీవుడ్ వాళ్ళు ఇటు పక్క బాలీవుడ్ వాళ్ళు ఇద్దరు కలిసి అడుస్తా ఉంటే ఎలా ఉంటది బ్రో? పాన్ ఇండియా వాళ్ళేగా. షేక్ అయిద్దంటావా ఇండియా? షేక్ అయితే విలన్ గా చూడాలనుకున్నారు కొంతమంది ఎన్టీఆర్ ని, మీరు విలన్ గా చూడాలనుకుంటున్నారు. ఎందుకు చూడాలనుకోవట్లేదు అంటే ఒక టాలీవుడ్ యాక్టర్ బాలీవుడ్ అంటే అందరూ మనోళ్ళే కదా, మనోళ్ళు అయినప్పుడు గొప్పగా చూడాలనుకుంటారు, కొంచెం సపోర్ట్ చేయాలనుకుంటారు. అలాంటి విలన్ రోల్ ఎలా చూడాలనుకుంటారు? నెగిటివ్ ట్రోల్ అయిద్దామని చెప్పి హైప్ ఉండాలి. నెగిటివ్ ట్రోల్ ఏం కాదు బ్రో, నేను సపోర్టింగ్ రోల్ చేస్తే అంటే వాళ్ళిద్దరికి సింగిల్ టేక్ యాక్టర్, అక్కడ బాలీవుడ్ ఇద్దరు బాగా మంచి యాక్టర్స్, అలాంటప్పుడు ఇద్దరు కలిసి చేస్తేనే బాగుంటది బ్రో. విలన్ అయితే అలా బాగోదు. ఓకే, మీకైతే వార్ 2 మీద గట్టిగా ఎక్స్పెక్టేషన్స్ హైప్ అయితే ఉంది. స్టోరీ ప్రకారంగా చూడాలంటారు రాబోయే రోజులు. అంతే. డైరెక్టర్ తెలుసు, మొన్నే చూశాను బ్రో, ఆ పోస్టర్ చూసా. ఏంటో మరి 300 మంది చైల్డ్ ఆర్టిస్టులు అంట. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 31 వీళ్ళిద్దరు కాంబినేషన్.